జై భీమ్ మిత్రులారా, మా మిత్రుడు అన్నయ్య చిరంజీవి గారి పెళ్లి రోజు ఈరోజు. అందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పెళ్ళి అంటే రెండు కుటుంబాలు కలవడమే కాకుండా రెండు మనసులు, రెండు ఆలోచనలు కలవాలి. అదేవిధంగా కష్టంలో, సుఖంలో, సంతోషంలో, బాధలో నేనున్నా అని తోడుకు తోడు ఉండి ముందు నడవడమే పెళ్ళి అనే యొక్క ముఖ్య కాన్సెప్ట్. ఈ చాలామంది చిన్న చిన్న సమస్యలకే ఈ మధ్య యువకులు పెళ్ళిని నెగ్లెక్ట్ చేయడం, చిన్న చిన్న పొరపాట్లకే మనస్పర్ధలు రావడం చేసుకుంటారు. కానీ మిత్రుడు నేను తెలిసి చిరంజీవి గారు ఆయన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ ప్రతి సమస్యలో వాళ్ళ భార్య ఆయనతో పాటు తోడు నడిచింది. ఇంతకంటే ఎక్కువ చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అంత సక్సెస్ఫుల్గా జర్నీ చేయడం నిజంగా గ్రేటు. అక్కను ముందుంచి కానీ ఈయన వెనక నడవడం, ఈయన వెనక ఉండి అక్కను ముందు నడిపించడం, అనేక కార్యక్రమాలను చూసిన. ఆదర్శ దంపతులకి నేను అభినందనలు చెప్తున్నా. అలా ఇంత సక్సెస్ఫుల్గా మీ ప్రేమ కానీ పెళ్ళి కానీ ఈ లైఫ్కు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అనేది, అంటే నీ లైన్లో ఒక మాట. కాంప్రమైజ్ అనేది కలుపుకొని చేసుకొని పోవడమే. కష్టం వచ్చినా నష్టం వస్తున్న కష్ట నష్టాలు బాగా వచ్చినా కష్ట నష్టాలను బయటకు కనబడకుండా ఓర్చుకొని, ఒకరికొకరు ఓర్చుకొని, వాళ్ళకు ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు కూడా ఓర్చుకొని, నాకు ఇబ్బంది వచ్చినా నేను ఓర్చుకొని, కష్ట నష్టాలను బయటకు తెలియకుండా ముందట మాత్రం బయట మాత్రం ఒక హుందాతనాన్ని మాత్రం మెయింటైన్ చేస్తూ వచ్చినాం. థ్యాంక్ యూ అన్నయ్య. అంటే ముఖ్యంగా యువకులకు చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు తెచ్చుకుంటారు, అట్లా కాదు. నేను అన్నయ్య చాలా సమస్యలు చూసిన, నేను దగ్గరుండి చూసిన కనుక బాండింగ్, పెళ్ళి బాండింగ్ అనేది చాలా అద్భుతంగా కొనసాగించారు. అట్లాగే మీరు ముందు ముందు అనేక విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు తెలిపినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇటువంటి మిత్రులు ఉండడం నాకు కూడా చాలా ఆనందకరమైన విషయం. అన్ని విషయాలలో అన్ని సుఖ సంతోషాలు కూడా చెప్పుకొని పాల్పంచుకునే మిత్రులు ఉండడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ మిత్రము. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ.